జగనన్న విద్యా కానుకకు సంబంధించి గతంలో ఆల్రెడీ ఇండెంట్ రైజ్ చేయడం జరిగింది. అయితే జూన్ 3వ తేదీ మాత్రము ఒక ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇండెంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఎడిట్ చేసే ఆప్షన్ ఈరోజు ఒక్కరోజు మాత్రము అనగా జూన్ 3వ తేదీ మాత్రము ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నాక్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. జగనన్న విద్యా కానుక లేటెస్ట్ వర్షన్ అందుబాటులో ఉంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ సబ్మిట్ చేసినటువంటి ఇండెంట్ను ఐటమ్ వారీగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ను క్లిక్ చేసి మాడ్యూల్స్ అని కనపడుతుంది. ఈ మాడ్యూల్స్ను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా జేవీకేకి సంబంధించినటువంటి ఐకాన్స్ అన్నీ మనకు కనపడతాయి. ఇందులో చివర్లో ఇండెంట్ రైజ్ అని ఉంది. ఈ ఇండెంట్ రైజ్ను ఐకాన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సెలెక్ట్ అని ఉంటుంది. ఈ సెలెక్ట్ని క్లిక్ చేసినప్పుడు జేవీకే కిట్ నంది ఐటమ్స్ అన్నీ కూడా మనకు కనపడతాయి. సో 1 by 1 చెక్ చేసుకొని ఒకసారి ఎడిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఎడిట్ కూడా చేసుకోవచ్చు మిస్టేక్స్ ఉన్నట్లయితే. సో నేను బ్యాగ్స్ను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ గతంలో చూపించినటువంటి ఇండెంట్ చూపిస్తుంది. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సబ్మిటెడ్ క్వాంటిటీ, రిక్వైర్డ్ స్టూడెంట్స్. సో రిక్వైర్డ్ స్టూడెంట్స్ను మనం ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఇక్కడ ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఈ విధంగా నంబరు మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 46 ఉన్నారు కాబట్టి మోర్ దాన్ 46 మనం ఇండెంట్ రైజ్ చేయడానికి అవకాశం లేదు. కేవలము ఆ నంబర్కు సరిపోయేంత ఇండెంట్ మాత్రమే మనం రైజ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ గమనించినట్లయితే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 55 ఉంది. సబ్మిటెడ్ క్వాంటిటీ వచ్చేసి 57 ఉంది. సో ఇక్కడ స్టూడెంట్స్ 55 మెంబర్సే కాబట్టి మనము రిక్వైర్డ్ స్టూడెంట్స్ దగ్గర 55 ఉంచి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇటువంటి మిస్టేక్స్ ఉన్నప్పుడు ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ సబ్మిటెడ్ అని ఉంది. ఈ సబ్మిటెడ్ను క్లిక్ చేసిన సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది.